శ్రీకృష్ణ జననము ప్రారంభము. సర్వదేవతలతోనూ బ్రహ్మ, శివుడు, నారద తుంబురుల తోడును, యక్ష, కిన్నెర, గంధర్వ గణములు తోడును ఆతృతగా ఎదురుచూస్తూ ఉండగా, పుణ్యగడియలయందు ఆ శ్రీమన్నారాయణుడు దీప జనోద్ధకరుడు, దుష్ట సంహారకుడు, దుష్ట శిక్షకుడు, లోక బాంధవుడు అయిన శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భమున పసిబాలుడై మహాచిద్విలాసుడై ఉదయించెను. ఆనాడు శ్రావణ బహుళ అష్టమి. ఆనాడు సర్వలోకములు అత్యంత ఆహ్లాదముగా మునుపెన్నడూ ఎరుగని ఆనందంతో తేలియాడుతూ ఉన్నారు. పవనములు మెల్లగా, చక్కగా, మృదువుగా, చల్లగా వీచెను. వృక్షములు ఫల పుష్పాలతో శోభించెను. నదులన్నీ ప్రసన్నముగా ముందుకు సాగినవి. సముద్రములు అన్నీయూ జగన్నాయకుణ్ణి స్తుతించుతూ మంగళప్రదమైన శబ్దములు చేశాయి. నారద తుంబురులు శ్రావ్యమైన గీతములుచే ఆ ప్రభువును కొనియాడిరి. గంధర్వములు తన గానములతో స్తుతించెరు. అప్సరసలు మోదముచో అలుపెరగని అద్భుత నాట్యములు చేశారు. మేఘములు ఆనందాతికారముతో మెల్లగా కురిసినవి. విచ్చుకున్న నల్ల కలువల వంటి విశాల నేత్రములతో పూలు సుగంధములు విరజిమ్మినవి. వనములన్నీయూ ఉల్లాసంతో ఊగిపోయినవి. దేవతలు దివి నుండి భువికి పూలవానను కురిపించిరి. ఇట్టి శుభశకునముల నడుమ ఆ పరమ పురుషుడు ఈ భువనమనే భరించువాడు పసిబాలకుడై నిర్మలమైన నవ్వులను చిందించుచు అర్ధరాత్రి ఉద్భవించెను. విచ్చుకున్న నల్ల కలువల వంటి విశాల నేత్రములతో, నీలమేఘశ్యామ వర్ణ శరీరముతో, ఎర్రని పెదవులతో, చతుర్భుజుడై సుదర్శనము, కౌమోదుకము, నందకము, షడ్గములతో మానవులకు చర్మచక్షువులతో చూచుటకు సాధ్యపడని పరమావతారములలో ఆ అద్యంతరహితుడైన శ్రీహరి ఉదయించెను. ఆ వసుదేవుడు పరమ అద్భుతమును గావించిన వాడై, మనసు పరమ పవిత్రము నిర్మలము అయి ఆనందించిన వాడై, వెనువెంటనే కంసుని దుర్మార్గమును గుర్తుకు తెచ్చుకున్నవాడై ఆ పరమాత్మునికి తన వేదనను ఇట్లు నివేదించెను. ఓ దేవదేవ ప్రభు, పూర్వజన్మ సుకృతమున నీవు మాకు జన్మించితివి. నీ దివ్యరూప సందర్శనము చేత మా జన్మ పరమ పావనమైనది. కానీ ఈ నీ దివ్య తేజోభరిత రూపమును ఉపసంహరించుము. నీవు ఉదయించునట్లు ఆ క్రూరుడైన కంసునికి తెలిసినచో ఆ క్షణమే హాని తలపెట్టును. అనగా దేవకీదేవి కూడా ఇట్లనను: పరమ పావనమూర్తి, జగద్విధాత, జగత్పారాయణ సర్వేశ్వర, నీ రూపమును ఉపసంహరించి సాధారణ బాలకునిగా కమ్ము. ఆ దుర్మార్గుడు అయిన కంసునికి నీ జన్మోదంతము తెలియకుండుగాక. అనగా శ్రీహరి ఇట్లనను: పూర్వము పుత్రుని పొందుటకై నీవు నన్ను స్తుతించితివి. అందుచేత నేను నీకు పుత్రుడనైతిని. నీ కోరిక ఫలించినది. ఆ పిమ్మట వసుదేవుడు ఆ శిశువును తీసుకొని ఒక బుట్టనందు పెట్టి దానిని శిరస్సునందు ఉంచుకొనెను. యోగ నిద్ర యొక్క మోహన శక్తి చేత కారాగార రక్షకులందరూ నిద్రపోయిరి. మధురానగర ద్వారపాలకులు కూడా మాయా నిద్రవరుసల పాలయ్యారు. అర్ధరాత్రి ఆకస్మికంగా దట్టమైన మేఘములు కురియసాగెను. అప్పుడు ఆ పసిబాలుని రూపములో ఉన్న శ్రీహరికి ఛత్రమయ్య ఆ శేషుడు తన పడగలను విప్పి వాసుదేవుని వెనకనే వెళ్ళెను. నందగోకులమునందు యశోద కూడా యోగనిద్ర వల్ల అతిగాఢ నిద్రకు లోనయ్యేది. వెంటనే వసుదేవుడు తన బాలుణ్ణి ఆమె పక్కన ఉంచి ఆమె పక్కనే ఉన్న బాలికను ఎత్తుకొని వేగముగా చెరసాలకు చేరుకొని దేవకి పక్కనుంచెను. కొద్దిసేపటికి యశోద మేల్కొని భువనైక సుందరుడైన పుత్రుడు ఉదయించెనని తన పుత్రుణ్ణి చూసి మురిసిపోయినది. యోగనిద్ర మొహము నుండి బయటకు వచ్చిన కారాగార రక్షకులు భటులు శిశువు ఏడుపుని వినినంతనే వేగముగా కంసునికి ఆ వార్త చేరవేసిరి. వెంటనే కంసుడు ఆత్రముతో దేవకీ వసుదేవుల కడకు వచ్చి ఆ బాలికను పసికందును ఒక చేతితో పట్టుకొని పైకెత్తెను. దేవకి, ఈ పసికందును ఏమీ చేయకు, దయచూపి విడుమని రుద్రకంఠముతోటి మిక్కిలి ప్రార్థించగా వినకుండా ఒక రాతిపైకి విసిరి కొట్టబోయెను. అంతటా ఆ శిశువు అష్టభుజములతో వివిధ ఆయుధములతో చేపట్టిన ఉగ్రమూర్తిగా మారి, ఓరి క్రూరుడైన కంస, నీకు అంతము మూడినది. నీవు నన్ను హతమార్చుటకు చూసినా ఏమైనది? నిన్ను తుదముట్టించువాడు త్రిభువనాత్మకుడు, సర్వవ్యాపి, దేవతల భాగ్యదేవత అయిన పరమాత్మ ఇంతకు ముందే పుట్టి ఉన్నాడు. ఇది తెలుసుకొని నడుచుకొనుము అని పలుకుతూ దివ్య కుసుమ మాలాధారిణి అగు ఆ దేవి దేవతలు స్తుతించుచుండగా అంతర్ధానమైనది.
శ్రీకృష్ణ జననం అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.